జనరలీ పెట్టుబడి ఎప్పుడు ప్రకటిస్తారు? కంపెనీ ఉన్న తర్వాత కంపెనీ వ్యాపారాలు చేస్తుంటే వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడతారు. వాళ్ళకి నిజంగా అంత ఆర్థిక లావాదేవీలు ఉంటే, అంత స్తోమత ఉంటే వాళ్ళు పెట్టుబడులు పెడతారు. అలాంటి ఒక కంపెనీ 10 జూన్ 2025 పాపం సెక్రటేరియట్ నుంచి, సచివాలయం నుంచి వార్త రాగానే, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వార్త రాగానే మా మీడియా వాళ్ళందరూ కూడా ఇది నిజం కావచ్చు అనుకొని రిపోర్ట్ చేసేస్తారు. అరే తెలంగాణకు మంచి జరుగుతుంది కదా, తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నాయి కదా, ఇన్ని ఉద్యోగాలు అంటున్నారు కదా, 2000 కోట్లు అని అంటున్నారు కదా అని వాళ్ళు ప్రకటించగానే మనం రాసేస్తాం. ఇగోండి హన్స్ ఇండియా, పీటీఐ, ద వీక్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ద హిందూ, ఇన్ని పత్రికల్లో ఏంటిది వార్త అని అంటే మనకిన్ బయో అనే సంస్థకు 340 కోట్ల పెట్టుబడి ఈ శైవా గ్రూప్ అండ్ టరానిస్ క్యాపిటల్ యుఏఈ వాళ్ళు మధ్యలో ఒప్పందం మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం, వాళ్ళు మధ్యలో ఉండి మధ్యవర్తిత్వం చేసి రాష్ట్ర సచివాలయంలో ఎంఓయూలు చేపట్టడం. 340 కోట్లు, అబ్బా మనకిన్ బయో ఏంటి దబ్బా ఇది అనేసి అనుకుంటే ఆ కంపెనీ 340 కోట్లు వీళ్ళు జూన్ లో ప్రకటిస్తారు. కంపెనీ యొక్క పుట్టుకనే 6 రోజుల క్రితం అంటే 12 నవంబర్న రిజిస్ట్రేషన్ చేస్తారు. కంపెనీ పుట్టక ముందే కంపెనీ 340 కోట్ల పెట్టుబడి అంట తెలంగాణలో. ఇది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ డాక్యుమెంట్. ఇది రిజిస్ట్రేషన్ అయిందే కంపెనీది 12 నవంబర్న. రిజిస్ట్రేషన్ కాకముందే, పుట్టక ముందే పిల్లవాడు ఎస్ఎస్సి చదవగలుగుతాడా? ఎస్ఎస్సి సర్టిఫికేట్ తెచ్చుకోగలుగుతాడా? పుట్టక ముందే. కానీ ఇక్కడ కంపెనీ పుట్టక ముందే 340 కోట్ల పెట్టుబడి అంట. అబ్బా నిజంగా ఎంత పోనీ పుట్టిందేదో పుట్టింది, ఎంత వీళ్ళ క్వాలిఫికేషన్ ఏంది అని చూస్తే పేడప్ క్యాపిటల్ ₹1,00,000 కంపెనీ, ప్రకటన మాత్రం 340 కోట్లు. బోగస్ కంపెనీలు. కంపెనీ యొక్క డైరెక్టర్స్ అనసూయ యతిరాజం, ఏలూరుకు చెందిన యతిరాజం మధుశేషు, ఇవ్వండి వీళ్ళ డైరెక్టర్లు. 340 కోట్లు పెట్టుబడి పెట్టే ఏలూరుకు చెందిన యతిరాజం మధుశేషు గారు, అనసూయ యతిరాజం గారు మనకిన్ బయోకి సంబంధించిన డైరెక్టర్స్. జూన్ లో 340 కోట్లు ప్రకటించింది మన రాష్ట్ర ప్రభుత్వం. కానీ కంపెనీ పుట్టింది 12 నవంబర్ 2025. అంటే కేవలం కరెక్ట్ గా ఇవాళటి నుంచి చూసుకుంటే వెనక్కి పోతే వారం రోజుల ముందు. ఎవరిని మోసం చేస్తున్నారు?